శ్రీ సత్యదేవాయ నమః. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. ఆంధ్ర రాష్ట్రంలో సుప్రసిద్ధమైన క్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఉన్న చోటు. ఈ ప్రాంతంలో నిరంతరం భక్తులతో కిటకిటలాడుతుండే సందర్భంలో బ్రాహ్మణులందరూ కూడా దైవ దర్శనానికి వచ్చి అక్కడ వ్రతాలు చేసుకోవడానికి వచ్చి రకరకాల పనుల మీద అన్నవరం వచ్చినప్పుడు వారికి ఆహార వ్యవస్థ శుచిగా శుభ్రంగా జరిపేటువంటి కార్యక్రమాలు ఉంటే బాగుండు అనే ఆలోచనతో 1987లో శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అనేది బ్రహ్మశ్రీ నాగపట్ల కామేశ్వరరావు గారు వారి సహచరులు అందరూ కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడలో సుప్రసిద్ధ లాయర్ వడ్లమాన వెంకటరమణ గారు దానికి సహకారం అందించేవారు. అన్నవరంలో ఉండేటువంటి పెద్ద పండితులు ఆనాటి శ్రీపాద సుబ్రహ్మణ్య ఘనపాఠి గారు, ఉపాధ్యాయుల నాగయజ్ఞేశ్వర స్వామి ఘనపాఠి గారు మొదలైనటువంటి వాళ్ళ ఆశీస్సులు కూడా ఈ సత్రానికి ఉన్నాయి. 87 నుంచి సుమారు 32 సంవత్సరాలు నిర్విరామంగా సాగిన ఈ అన్నదాన సత్రంలో అనేక కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. దానిలో అన్నదానం ప్రధానం, గోసేవ, వేదశాస్త్ర పాఠశాల, పండిత సన్మానాలు ఇలాంటివన్నీ కూడా చాలా జరిగాయి. దానిలో అన్నవరం లాంటి దీనిలో అనేక కార్యక్రమాలు చేయడంతో పాటు శాశ్వతంగా 3 అంతస్తుల భవనం కూడా నిర్మింపబడింది. దాంట్లో సుమారు 15 గదులు ఉన్నాయి. ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, వేదశాస్త్ర సభలు నిర్వహించుకోవడానికి అన్నిటికీ కూడా అది అనువుగా ఉంది. ప్రతి సంవత్సరం కార్తీక సమారాధన జరుగుతోంది. అలాగే ప్రజా ఉపయోగం కోసం ఉచిత వైద్య సదుపాయం, వివాహ పరిచయ వేదిక లాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాయి. ఇలాంటి గొప్ప సంస్థ కరోనా సమయంలో 2-3 సంవత్సరాలు కుంటుపడింది. అప్పుడు కూడా అక్కడ వడ్డించి భోజనం పెట్టడానికి అవకాశం లేకపోయినా అవసరమైనటువంటి భక్తులకి సరుకులు ఇంటికి సమకూర్చి వారికి కూడా అన్నదానం చేసే అవకాశం పరోక్షంగా కల్పింపబడింది. తర్వాత అనివార్య కారణాల వల్ల ఒక 8 నెలల పాటు, ఏడాది లోపుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయాయి. మళ్ళీ సత్యదేవ అనుగ్రహం చేత ఈ సంస్థ పునరుద్ధరింపబడాలని ఇతోధికంగా దీని సంస్థకి మళ్ళీ అన్ని కార్యక్రమాలు, గోసేవ, బ్రాహ్మణ సేవ, అన్నదానం, వివాహాది కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా జరగాలని ఈ కార్యక్రమం తాలూకు ఒక ఆశయం. సుదీర్ఘకాలం సమర్థవంతంగా నిస్వార్థంగా సేవ చేసినటువంటి వ్యక్తులు ఈ సంస్థను మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని సంకల్పం చేయడం చాలా సముచితమైనటువంటి విషయం. దీనికి ఇదివరకు కూడా కామేశ్వరరావు గారు సొంత ద్రవ్యం లక్షలాది రూపాయలు దానికి దానం చేయటమే కాక ఆయన మీద ఉండేటువంటి అభిమానంతో ఇతరులు కూడా దీనికి ఆర్థికంగా సమకూర్చారు. దానికి 1 లక్ష రూపాయలు విరాళం ఇచ్చినట్టయితే ఆ దాత పేర ప్రతినిత్యం 5 బ్రాహ్మణులకి భోజనం పెట్టబడుతుంది. అలాగే 50,000 విరాళం ఇస్తే 3కి, 25,000 విరాళం ఇస్తే 3 మందికి, ఇలా చొప్పున ఒక వ్యవస్థ కూడా ఆ కార్యక్రమం దాతలకి ఆ సదుపాయం కోసం కల్పింపబడింది. ఈ అన్నదానం యొక్క మహిమ అనేది ఇంతంత కాదు. అన్ని శాస్త్రాల్లోనూ కూడా వేదవేత్తలకి, బ్రాహ్మణోత్తములకి చేసే దానం ఎంత గొప్పదో, అన్నదానం అనేది వీరు వారు అని తేడా లేకుండా అందరికీ చేసిన అన్నదానం గొప్పదే. అనేది తస్మాత్ అన్నం బహుకుర్వీత అనేటువంటి మాట ఒకటి. తస్మాత్ అన్నం నవరజక్షీత అని వేదాలు కూడా మనకి చెబుతూ ఉంటాయి. అన్నం ఇంటికి వచ్చినటువంటి వాడికి అన్నం లేదనకుండా అన్నం పెట్టాలని, ఇంటికి వచ్చిన వాడికి వసతి కల్పించాలని కూడా ఉపనిషత్తులు మనకి చెబుతూ ఉంటాయి. నకంచిన వసతవు ప్రత్యాచక్షీత తద్వ్రతం అనేటువంటి ఉపనిషత్తు వాక్యాలన్నీ కూడా ఎవరైనా అతిథి మన ఇంటికి వస్తే అతనికి వసతి భోజనం తప్పనిసరిగా ఇవ్వడం గృహస్థ ధర్మం అనేటువంటిది ఉంది. అలాగే కఠోపనిషత్తులో ఒక బ్రాహ్మణ కుమారుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి 3 రోజులు అభోజనంగా పడుకుంటే యమధర్మరాజు అంతటి వాడు గడగల్లాడిపోయి భయపడిపోయి ఆయనకి 3 వరాలు ఇచ్చి ఆయన్ని ప్రసన్నుని చేసుకున్నట్టుగా కఠోపనిషత్తు కథ ఉంది. నచికేతోపాఖ్యానం అంటారు దాన్ని. అంచేత అన్నదానం యొక్క గొప్పతనం అనేక రకాలైనటువంటి పురాణాల్లో మనకి చాలా తెలుస్తూ ఉంటుంది. అన్నదానంతో సమానమైన దానమే లేదు. అన్నాన్ని బట్టే ప్రాణాలు నిలుస్తాయి. అన్నం బట్టే సృష్టి జరుగుతుంది. అన్నం అందరికీ కావాల్సింది. అన్నం తృప్తి అనేటువంటిది అన్నదానంతోనే వస్తుంది. ఎంత మనం డబ్బు ఇచ్చినా మనిషిని తృప్తిపరచలేము. చాలు అని అండం. కానీ కడుపు నిండా అన్నం పెట్టేస్తే ఇంక చాలండి, ఇంక నేను తినలేనండి అంటాడు. ఒక మనిషికి తృప్తిగా ఆనందాన్ని కల్పించడానికి అన్నదానం చాలా ముఖ్యమైనది. అలాంటి అన్నదాన సత్రం ఇది. దీని పేరు సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అని పెట్టినా
బ్రాహ్మణులకి పెడతారు. కార్తీక మాసంలో మహాశివరాత్రి నాడు అందరికీ మొత్తం అన్నదానం చేస్తారు. సత్యదేవ ప్రసాదం. దీనికి అందరూ సహకరించడం అనేది చాలా అవసరమైనటువంటి విషయం. ముఖ్యంగా 2 మాటల శాస్త్రాల్లో కనిపిస్తాయి. తాను చేయలేకపోయిన పని ఎక్కడైనా సంస్థ ద్వారా చేస్తూ ఉంటే దానికి సహకరించడం వల్ల కూడా మనకి చాలా గొప్ప ప్రయోజనం ఉంటుంది. మన ఇంటికి చూస్తే ఇంతమందికి బ్రాహ్మణులకి వడ్డించడం అనేది మనకి సాధ్యం కాదు. కానీ మన గోత్రనామాలతో మన ద్రవ్యంతో అక్కడ కనుక కార్యక్రమాలు నిర్వహింపబడుతూ ఉంటే దానివల్ల ఫలితం అందరికీ ఉంటుంది. అంచేత దాతలందరికీ కూడా ఈ రకమైన సంస్థలకి సహకారం అందించి అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం వల్ల దానివల్ల వచ్చేటువంటి ఫలితాలను మనం అందరం పొందొచ్చు. అదొకటి కార్యక్రమం. రెండవది అన్నదానము అనేటువంటి దానికి ఎంత గొప్పతనం ఉందో వేదశాస్త్ర పాఠశాల నిర్వహణం, వేదశాస్త్రాల్లో చదువుకున్న పండితులకి సత్కారం చేయటం, అధ్యాపనం, ఎవరైనా చదువు కావాలి అనుకునేటువంటి వాళ్ళకి ఎవరికైనా చదువు చెప్పడం, ఇవన్నీ కూడా చాలా ఉపయోగం. భారతీయ సనాతన ధర్మంలో గోసేవ, బ్రాహ్మణ సేవ, వేద సేవ, అవసరమైనటువంటి వాళ్ళకి ఆరోగ్యం కోసం మందులు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా సమాజ కళ్యాణం కారకాలు. సమాజానికి కళ్యాణం జరిగేటువంటి మంచి మంచి కార్యక్రమాలు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అన్నవరం క్షేత్రంలో ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో జరుగుతుండడం వల్ల ఈ సత్రం యొక్క పురోభివృద్ధికి మనందరం కృషి చేయాల్సిందని దాతలందరూ పూర్తిగా ఈ విషయాన్ని గుర్తించి వారి శక్తి మేరకు దానం చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా నేను మనవి చేస్తున్నాను. దీనికి దానం ఇచ్చినటువంటి వాళ్ళకి ఆర్థిక ఆదాయపు పన్ను శాఖ 80G సెక్షన్ ప్రకారం వచ్చేటువంటి రాయితీ కూడా లభిస్తుంది. అంచేత దాతలు కేవలం రాయితీ కోసం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు ఇచ్చినప్పుడు ఈ రకమైన సదుపాయం కూడా ఉంది అని చెప్పడం కోసం 80G ఉంది అని చెప్తున్నాము. ముఖ్యంగా ఈ సత్రంలో ఈ కార్యక్రమాలన్నీ మళ్ళీ భవిష్యత్తులో కూడా అనేక మంది పండితులకి సత్కారాలు చేయడం, అనేక మంది శాస్త్ర పండితుల్ని, వేద పండితుల్ని గౌరవించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు జరుగుతాయని కూడా నేను భావిస్తున్నాను. దాతలందరూ కూడా విశేషంగా కృషి చేయాలి దీనికోసం. స్వదత్త ద్విగుణం పుణ్యం పరదత్తానుపాలనం అని తను ఇచ్చిన దానికంటే ఇతరులు ఇచ్చిన దాన్ని ద్రవ్యం సద్వినియోగం చేయడంలో ఎక్కువ ధర్మం ఉంటుంది అని కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇచ్చినటువంటి దాతలందరూ ఇచ్చిన ప్రతి సొమ్ము, ప్రతి రూపాయి సద్వినియోగం అయింది అనేటువంటి నమ్మకంతో ఈ సంస్థకి సహకారం చేయాలని, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు, ఆ నిత్య భవనం ఏర్పాటు, అక్కడ ఉండే పాఠశాల విద్యార్థులు వీళ్ళందరినీ చూస్తే మనస్సుకి పూర్తి ఆనందం కలుగుతుంది. ఆ రకమైనటువంటి సేవలు దాతలందరూ చేసి సత్యదేవానుగ్రహానికి, బ్రాహ్మణ అనుగ్రహానికి కూడా పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. సత్యదేవుడి దేవస్థానం ఉంది కదా, మళ్ళీ బ్రాహ్మణ సత్రం ఎందుకు అని అనుకుంటారేమో. అది కూడా కాదు, దేవస్థానం వేరు. సత్యదేవుడు దేవస్థానంలో సత్యదేవుడు ఒకడే ఉన్నాడు, హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకంగా. కానీ బ్రాహ్మణుల్లో యావత్ 20 దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణేవ సంతి అని ఉంది. అంటే 33 కోట్ల దేవతలు బ్రాహ్మణుల్లో ఉంటారు. ఒక బ్రాహ్మడికి అన్నం పెడితే ఆ బ్రాహ్మణ ముఖంగా చేసినటువంటి అన్నదానం వల్ల సమస్త దేవతలు సంతోషిస్తారు అని మన ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. అంచేత బ్రాహ్మణుడికి అన్నం పెట్టడం ద్వారానే మనం దేవతానుగ్రహం పొందడానికి అవకాశం ఉంది కనుక అగ్నిముఖంగా అగ్నిహోత్రంలో హోమాలు యజ్ఞాలు చేయడం కంటే కూడా బ్రాహ్మణుల ముఖంగా బ్రాహ్మణులకి చేసిన దానం వల్ల పరమాత్మ సంతోషిస్తాడు అనేటువంటి విషయం భాగవతంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పాడు. అంచేత బ్రాహ్మణులకి అన్నదానం చేయడం అనేటువంటిది చాలా అవసరం. అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అదే కాక వాళ్ళకే కాదు, కులాలు మతాలు తేడా లేకుండా అందరికీ వర్ణాశ్రమ విచక్షణ లేకుండా అందరికీ కూడా సదుపాయాలు కల్పించడం సత్రం యొక్క లక్ష్యంలో ఒక భాగం. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలు తీరుస్తూ సమాజంలో ఉండే అందరికీ సాయం చేయడం అనేటువంటిది సత్రం యొక్క ఆశయం కనుక ఈ సత్రం మళ్ళీ పునర్వైభవాన్ని సమకూర్చుకుంటుంది అని, సత్యదేవుడి యొక్క ఆశీస్సులతో ఇది సత్రం ముందుకెళ్తుందని కూడా భావిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. భారతీయ సంప్రదాయంలో దానం అనేటువంటిది చాలా గొప్ప స్థానంలో ఉంటుంది. దానం కూడా సాత్విక దానం, రాజస దానం, తామస దానం అని 3 రకాలుగా ఉంటాయి. అంటే నేను ఇస్తున్నాను, దీనివల్ల నాకేం ప్రతిఫలం వస్తుంది అని ఆశించి చేస్తే అది రాజసంగానం ఉంటుంది. అలా కాకుండా నేను ఇవ్వడం నా ధర్మం, ఇవ్వడానికి భగవంతుడు నాకు ఏదో కొంత ఇచ్చాడు, దీన్ని ఇతరులకి దానం చేసి నేను ఆనందంగా ఉండాలి, ఈశ్వరానుగ్రహం పొందాలి అనేటువంటి మాట అనుకుంటే అది సాత్విక దానం అవుతుంది. దానివల్ల ఇతరమైనటువంటి ప్రత్యుపకారాలని ఆశించకూడదు. అలాగే దాతవ్యమితి యద్దానం తద్దానం సాత్వికం మతం అని భగవద్గీతల్లో చెప్తారు.
ఏదో లేకపోతే ప్రసిద్ధి కోసం లేదా పబ్లిసిటీ కోసం చేసే దానాలు కొన్ని ఉంటాయి, అది వేరే విషయం. అది రాజసంగానం, నేను ఇంత చేశానని చెప్పుకోవటం, ఇలాంటివి ఉంటాయి. దానం చేసిన తర్వాత నేను ఇంత చేశాను అని చెప్పుకోవడం కూడా దానికి వల్ల వచ్చే నష్టం, మన ఫలితం పోతుంది అని కూడా ఉంది. ధర్మస్య కీర్తనాత్ క్షయ, ధర్మం చేసిన తర్వాత దాన్ని చెప్పుకుంటే దాని యొక్క నాశం కలుగుతుంది అని. అంచేత గొప్పల కోసం కాకుండా చేయడం వల్ల మనకి పుణ్యం వస్తుంది అనే నమ్మకంతో, సంస్కృతి యందు శ్రద్ధతో, దైవభక్తితోటి దానం చేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. దాంట్లో అన్నదానం చాలా గొప్పది అని మనం చాలా చోట్ల వింటూ ఉంటాం. దానము అనేటువంటి దాన్ని ఎంతో గొప్పగా ఉపనిషత్తులు వర్ణించాయి. తస్మాత్ దానం పరమం వదంతి అని తైత్రీయంలో నారాయణ శ్రుతిలో చివరిలో దానము సర్వోత్కృష్టమైనది, దానం వల్ల శత్రువులు కూడా మిత్రులు అవుతారు, దానం వల్ల స్వర్గాది పుణ్యలోకాలు వస్తాయి, దానం వల్ల పాపాలన్నీ నశిస్తాయి అని దానాన్ని యొక్క గొప్పతనాన్ని, దాన మహిమని చాలా చోట్ల చెప్పారు. వ్యాసుల వారు సూత సంహితలోను, పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో మాధవాచార్యుల వారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా దాన మహిమని చాలా వర్ణించారు. ఈ సందర్భంలో దానం గురించి ఒక కథ, ఉపనిషత్ కథ, కఠోపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తులో ఒక కథ ఉంది. ఆ కథ చూస్తే మనకి దానం ఎంత గొప్పది తెలుస్తుంది. ఉశిర వైవాజస్రవసర్వవేద సందదవు అని ప్రారంభం చేస్తుంది ఒక మంత్రం. అది నచికేతోపాఖ్యానం. వాజస్రవసుడు అనేటువంటి ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు. వాడు నచికేతుడు అనే పేరు కలిగినటువంటి కుమారుడు. మహా ఉంటే 6-7 ఏళ్ళు ఉంటాయి. కుమారుడు బాగా చిన్నపిల్లాడు. ఆ వాజస్రవసుడు సర్వవద దక్షిణాకమైనటువంటి ఒక యాగాన్ని సంకల్పించారు. విశుద్ధి యాగం అని పేరు. అంటే ఉన్నదంతా దానం చేయాలి అనేది ఆ యాగం తాలూకు స్వరూపం. దాంట్లో ఉన్నవన్నీ బంగారం, వెండి, ఇళ్ళు, ఆకళ్ళు అన్నీ దానం చేస్తున్నాడు వరుసగా. ఆ పక్కన ఉండేటువంటి ఆవులు ఉన్నాయి, బక్క చిక్కిన ఆవులు, పీతోదక జంత తృణ దుగ్ధదోహ నిరింద్రియాహ అని ఆ మంత్రం వర్ణిస్తూ ఉంటుంది కఠో ఉపనిషత్తు. దానిలో చిక్కిపోయిన ఆవులు, పాలు ఇవ్వని ఆవులు, కొన్ని గడ్డికి మేయడానికి కూడా శక్తి లేనటువంటి ఆవులు, అలాంటి వాటిని కూడా దానం చేసేస్తున్నట్టు అన్నప్పుడు ఈ కుమారుడికి శ్రద్ధ వచ్చింది. మా నాన్నగారు మొత్తం అంతా దానం చేస్తానన్నాడు, మరి నేను ఉన్నాను, ఆయన సంతానం, ఆయన ఆస్తిలో ఉన్నవాడినే కదా, మరి నన్ను ఎవరికి ఇస్తాడు, నన్ను ఇవ్వకపోతే సర్వస్వం ఇచ్చినట్టు కాదు కదా అనేటువంటి మనస్సులో శ్రద్ధ కలిగి ఆ కుమారుడి తండ్రిని అడిగట్ట, నాన్నగారు నన్ను ఎవరికి ఇస్తారు అని. అంటే ఆయన ఊరుకోలేదు, చికాకు పడ్డాడు. మళ్ళీ ద్వితీయం, తృతీయం, రెండోసారి మూడోసారి కూడా వెంటపడి తత కస్పై మాందా శశీతి, నన్ను ఎవరికి ఇస్తారని అడగడం ప్రారంభించాడు. దాంతో ఆయన కోపం వచ్చి మృత్యువే త్వారదామీతి అన్నాడు. నీకు మృత్యువుకి ఇస్తాను రా అన్నట్టు ఆయన తండ్రి కోపంగా, అనిష్టంగా. నన్ను ఈ కుర్రాడు విసిగిస్తున్నాడనే ఉద్దేశంతో ఎవరికి ఇస్తాను, మృత్యువుకి ఇస్తాను అన్నాడు. అంటే అది నిజం అనుకుని అదే నమ్మి తండ్రి నోటమిటి వచ్చిన మాట కదా అనే ఉద్దేశంతో ఆ కుమారుడు యోగ మహిమ గలివాడు గనక వెంటనే యమధర్మరాజు లోకానికి వెళ్ళిపోయాడు. ఈయన అక్కడికి యమధర్మరాజు లోకానికి వెళ్ళేసరికి యమధర్మరాజు గారు విదేశాలకి ఎక్కడికో యాత్ర మీద ఉన్నాడు, ఇంట్లో లేడు. సంయమనీపురం అని యమధర్మరాజు పట్టణం పేరు. అక్కడ లేడు ఆయన. 3 రోజుల పాటు కూర్చున్నాడు. ఈ కుర్రాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు, ఇంట్లో లోపలికి రమ్మన్నవాడు కానీ మంచినీళ్ళు ఇచ్చినవాడు కానీ ఎవరు లేరు అక్కడ. 3 రోజుల పాటు అభోజనంగా కూర్చున్నాడు. తర్వాత మళ్ళీ వెంటనే యమధర్మరాజు వచ్చి వెంటనే ఈ కుమారుని చూశాడు. ఈ మహా తేజస్సుతోటి బ్రహ్మవర్చస్సుతోటి ఉన్నాడు. అయినా మీరు ఎవరు, ఏమిటి సంగతి అని అడిగట. నేను ఇలా వచ్చానండి అని. ఎన్నాళ్ళు ఎప్పుడు వచ్చావన్నట్టు. అప్పుడే 3 రాత్రులు ఇక్కడే నివసించానండి అని. ఏం తిన్నావన్నట్టు. ఏం తిన్నావంటే ఏం తినలేదు, మొదటి రోజు రాత్రి నీ ధర్మాన్ని, నీ సంతానాన్ని, నీ ఐశ్వర్యాన్ని, ఇవన్నీ వీటినన్నింటినీ తినేసాను. ఇలాగా 3 రోజులు 3 నీ పశువులను తినేశాను, నీ ప్రజల సంపత్తిని తినేశాను, నీ ఆస్తిపాస్తులు అన్నీ పోతాయి అని నువ్వు సంపాదించుకున్నటువంటి సమస్త క్షేమాలు కూడా బ్రాహ్మడు నిరాహారంగా మన ఇంట్లో ఉంటే ఇవన్నీ నశించిపోతాయి అని ఆ కథలో భాగం. దాంతో యమధర్మరాజే భయపడిపోయి, ఆయన నిరాహారంగా అతిథి మన ఇంట్లో ఉండకూడదు, అలా ఉంటే నాశం కలుగుతుంది గృహస్థుకి, అంచేత తప్పనిసరిగా నీకు ప్రాయశ్చిత్తంగా నేను 3 వరాలు ఇస్తాను అన్నాడు. ఆ వరాలు కోరుకున్న సందర్భంలో ఆ నచికేతులు అనే కుమారుడు, మా నాన్నగారికి నా మీద కోపంతో నన్ను ఇక్కడికి పంపించారు, ముందు మా నాన్నగారు నా మీద మళ్ళీ పూర్వంలాగా పుత్ర ప్రేమ చూపించేలాగా మా ఇద్దరికి సౌమనస్యం కావాలి, అది చెప్పండి అన్నాడు. ఒక వరం. 2వ వరంలో నా పేరుతోటి అగ్ని ఉపాసన చేయాలి, నాచికేత అగ్ని చేయనమ్మనే పేరుతోటి, నాచికేత అగ్ని అనే పేరుతోటి అగ్ని అనుష్ఠానానికి నా పేరు పెట్టాలి అని. 3వది అడుగు నాయన సంతోషంగా ఇస్తానన్నాడు. 3వది నాకు బ్రహ్మ విద్య గురించి కావాలండి, ఏ బ్రహ్మ తెలుసుకుంటే మోక్షం వస్తుందో అది నాకు కావాలి, నీలాంటి వాడు చెప్పేవాడు దొరికినప్పుడు అదే కావాలి నాకన్నాడు ఆయన.
ఆయన అన్నాడు, నీకు అంతా ఎందుకయ్యా, నీకు బోల్డంగా అసంఖ్యాకంగా ధన సంపదలు ఇస్తాను, బలమంది రాజ్యభోగాలు ఇస్తాను, మంచి ఆయుర్దాయం పెంచుతాను, నువ్వు అనుకున్నదంతా జరిగే పనులు చేస్తాను అని అనేక రకాల ప్రలోభాలు పెట్టాడు. చెబితే ఆ కుర్రాడు అన్నాడు, ఇవేవి నాకు అక్కర్లేదు, నాకు ఆ బ్రహ్మ విద్యే కావాలి, ఆత్మజ్ఞానం వల్ల నేను మోక్షం పొందాలి అని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఆయనకి అంత అచంచలమైన శ్రద్ధ వల్ల ఆత్మజ్ఞానానికి యోగ్యుడైన అధికారి అనే ఉద్దేశంతో యమధర్మరాజు గారే నచికేతసుడికి బ్రహ్మ విద్యను ఉపదేశం చేశారు. అది కఠోపనిషత్తుల కథ. అంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు రెండు. ఒకటి, తండ్రి అన్నీ ఇస్తానన్నాడు కనుక అన్నిటిలో భాగం తన కొడుకు కాబట్టి నన్ను కూడా ఎవరికి ఇస్తావు అని శ్రద్ధతో కుమారుడు అడగడం ఒకటి. తండ్రి మాట వెంటనే నేను మృత్యువుకి ఇస్తాను అంటే ఈయన వెంటనే వెళ్ళిపోయాడు అక్కడికి, మృత్యువుకి నేను నీకు చెందిన వాడిని అని. అదంతా కథాభాగంలో మనకు విషయం. కానీ ప్రధానమైన ఘట్టం ఏమిటి అంటే, ఆ యమధర్మరాజు పట్టణంలో 3 రోజులు రాత్రి వేళ నిరాహారంగా అతిథి బ్రాహ్మడు అక్కడ ఉన్నాడు కనుక బ్రహ్మధర్మరాజుకే అంత భయం వేసింది. ఆయన దీన్ని తగ్గించుకోవడం కోసం 3 వరాలు ఇవ్వాల్సి వచ్చింది. అంటే అతిథి నిరాహారంగా మన ఇంట్లో ఉంటే ఎంత నష్టం కలుగుతుంది అనేది మనం ఆ ఉపనిషత్తుల్లోంచి తెలుసుకోవాల్సిన విషయం. అంటే వచ్చిన అతిథికి సంపూర్ణంగా శ్రద్ధాశక్తులతో, భక్తితో, ఆదరణతో అన్నదానం చేయాలి, వారికి వసతి కల్పించాలి, అతిథుల్ని గౌరవించుకోవాలి. ఈ కథను అంతటినీ సంగ్రహించి అతిథి దేవోభవ అని ఓ మొక్క అంది ఉపనిషత్తు. అతిథిని దేవతగా చూడు. ఓ దేవుడు మన ఇంటికి వస్తే మనం ఎంత మర్యాద చేస్తామో అలాగే అతిథి కూడా ఓ సామాన్యంగా అన్నం లేక వచ్చాడు అనే భావం రాకుండా దేవుడే ఈ రూపంలో వచ్చాడు అన్నంత భావంతో అతిథి దేవోభవ అని మనకి ఉపనిషత్తు చెప్పింది. అంటే అతిథి పూజ, తల్లి, తండ్రి, దైవం, గురువు, అతిథి వీళ్ళందరూ సమానమైన స్థాయిలో దేవతాభావంతో వీళ్ళందరినీ ఆదరించాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని తైత్రీయ శృతిలో మనకి అందరికీ ఉపనిషత్తులు చెబుతూ ఉంటాయి. అంచేత భారతీయులైనటువంటి వారు, అదే విదేశాల్లో ఉన్న ఎవరైనా మనిషి అన్నవాడు శ్రేయస్సు కోవాలి అనుకునేవాడు, ధర్మబద్ధంగా జీవించాలి అనుకునేవాడు తల్లిని, తండ్రిని, గురువుని, దైవాన్ని, అతిథిని వీళ్ళందరినీ గౌరవించడం నేర్చుకోవాలి. ఉన్న దానిలో కొంత దానం చేయడం నేర్చుకోవాలి. దానం చేతనే పాపాలు తొలుగుతాయి, మంచి ఫలితాలు పొందుతాయి, సమాజంలో ఒక అవగాహన ఏర్పడుతుంది, అందరితోటి సత్సంబంధాలు ఏర్పడతాయి. దానివల్ల లోకానికి మనం మేలు చేసిన వాళ్ళలో మనం కూడా ఒక భాగం అవుతాము అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. అంటే అందరూ దాన గుణాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ దానం కూడా ఇదివరకు రోజుల్లో గుప్త దానాలు ఎవరికి నా పేరు చెప్పక్కర్లేదండి, పట్టుకెళ్ళండి అనేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది పేరు చెప్పడానికి ఇష్టపడరు. కారణం ఏంటి అంటే, ఆ పేరు బయటకు వస్తే అందరూ వచ్చి నాకివ్వండి అని అడుగుతారేమో, నా పేరు ఎందుకు బయటికి రావడం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది నా పేరు ఉంటే బాగుంటుంది, మా తల్లిదండ్రులు జ్ఞాపకార్థం చేశానో, అది కూడా మంచి పనే, తప్పేం కాదు. సంస్మరణ, తల్లిదండ్రుల సంస్మరణలో వారి కోసం, వారి స్మరణ నిమిత్తం ఈ దానం చేశాము అని చెప్పుకున్నా తప్పులేదు. దాత పేరు పెట్టడంలో మనకేమీ ఆక్షేపణ లేదు. ఆ దాత ఉత్తమ స్థాయి దాత అయితే అవేవి అక్కర్లేదండి, ఈశ్వర అనుగ్రహం ఉంటే చాలు, పేరు లేదుకండి, పేరు అక్కర్లేదు, ఈ చేసిన మంచి పనికి నాకు పేరు అక్కర్లేదు అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. ప్రపంచంలో మనుషులు అనేక రకాలు ఉంటారు. పేరు కోసం చేసేవాళ్ళు ఉంటారు, చేసి నా పేరు చెప్పొద్దు అనేవాళ్ళు ఉంటారు, చెప్పిన దానివల్ల మా తల్లిదండ్రుల కోసం చేస్తున్నాను అనేవాడు ఉంటాడు. మొత్తం మీద ఏదైనా దానం అనేది చాలా గొప్ప మాట. ఏ రకంగా చేసినా దానం గొప్ప మాట. దానికి ఈ 80G ఎగ్జంప్షన్ రావడం కూడా కొంత తోడ్పాటు, తన్నీళ్ళకి వేడినీళ్ళలాగా కొంత సహకారం అందిస్తుంది. కాబట్టి ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రాన్ని దాతలందరూ సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక భావం, అది మంచిది, సమాజానికి మంచి పని. మనం కూడా ఎప్పుడైనా దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ మన అనుష్ఠానాలతో చేసుకుని, దర్శనం చేసుకుని, బ్రాహ్మణులుగా ఉచితంగా మన ధర్మాన్ని నిర్వహించుకుని, ఏదో సంధ్యావందనం, పూజ, పునస్కారాలు, అభిషేకాలు ఇవి చేసుకుని ప్రసాదం తీసుకోవడానికి తగిన వాతావరణం ఉంటుంది. దేవస్థానం సత్రంలో కూడా భోజనం దొరుకుతుంది. భోజనం ఒకటే కాదుగా మనం చేయాల్సిన పనులు. అక్కడ దేవస్థానంలో దేవదర్శనము, వ్రతము ఎంత ముఖ్యమో మన నిత్యకర్మానుష్ఠానం, మన సంధ్యావందనాదులు, బ్రహ్మయజ్ఞాదులు మనకి ఇవన్నీ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంచేత విశేషంగా బ్రాహ్మణులు వారి ధర్మాలను నిర్వహించడానికి ఒక కేంద్రం కావాలి. ఆ బ్రాహ్మణులు వాళ్ళ ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటే దానివల్ల కూడా సమాజానికి చాలా మంచి పేరు వస్తుంది, మంచి లాభం జరుగుతుంది. అంచేత వాళ్ళు చేయడం, చేయించడం రెండు కూడా బ్రాహ్మణ కర్తవ్యం. యజన యాజనాలు అని పేరుతో చెప్తాం మనం. చదువుకోవడం, చదివించడం, పాఠం చదువుకోవడం, పాఠం చెప్పడం, యజ్ఞం చేయడం, యజ్ఞం చేయించడం, అలాగే దానం, ప్రతిగ్రహం, ఇవన్నీ అన్ని షట్కర్మ నిరతులు బ్రాహ్మణులు అంటారు. అంచేత బ్రాహ్మడికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి కనుక దీనిలో దానము చేయొచ్చు, ప్రతిగ్రహము చేయొచ్చు,
ప్రతిగ్రహించినటువంటి ద్రవ్యాన్ని సద్వినియోగం చేయడానికి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మళ్ళీ ప్రజలకు ఉపయోగం చేసుకోవటం అనేటువంటిది ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సమాజం అంతా బాగుండాలనే ఉద్దేశంతో ఈ దానానికి ప్రధాన స్థానం ఉంది. ఈ సత్యదేవ పాఠశాల, అన్నదాన సత్రం, గోసేవ ఇదంతా బాగా జరగాలి. అనేక మంది పండితులు పూర్వంలో సన్మానాలు పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇంకా పండితులు ఉన్నారు. ఇప్పుడు ఈ యువతరంలో ఉండేటువంటి పండితులకి కూడా ప్రతి వర్షం మళ్ళీ సన్మానాలు జరుగుతూ ఉండాలి. అలాంటి విశేష కార్యక్రమాలన్నీ కూడా ఈ సత్రంలో బాగా పూర్తిగా నిర్వహింపబడతాయి అనేటువంటి మనసారా నమ్ముతూ ఈ సత్రం అభివృద్ధిలో ఉండాలి. సత్యదేవ అనుగ్రహం చేత అందరికీ ఇది సేవలు అందించాలి అనేటువంటి అభిప్రాయం పూర్తిగా ప్రకటన చేస్తున్నాను. జై సత్యదేవ.